మేము కూడా ఉంటాం. మేము కూడా ఇక్కడ ఎందుకంటే అవును మేము కూడా ఇక్కడ ఉంటాం సార్. మేము కూడా ఇక్కడ ఉంటాం. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ కూర్చోబెట్టారు సార్. మీరు సార్ మేము వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళాం. మీరు మేము ఇక్కడే ఉంటాం. ఓకే మేడం అయితే పట్టుకుంది. ఓకే అమ్మా మీతో పాటే కోఆర్డినేట్ చేస్తున్నారు. పబ్లిక్ సర్వెంట్. యూ షుడ్ రిమెంబర్ దిస్. We are public representatives. Difference ఉంది. You are the public servant. I am the public representative. So your please consider. Yes, he is a journalist. Being a journalist. Public Yes, definitely. Constitution gave me this right. You should remember this, please. మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారేంటి సార్? నాకు అర్థం కాదు. రిప్రజెంటే కదా. మేము ఏదైనా ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాం సార్. మీకు అర్థం రాలేదు సార్. లోపల ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తే వేడిస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు కదా. మీ హ్యాండ్ వాళ్ళకి వచ్చింది. అవి ఉన్నాయి కదా. విండోస్ క్లోజ్ చేస్తున్నారు. మరి అంత ఘోరం అవసరం లేదు. మరీ దారుణం చేస్తున్నా. చిన్న చిన్న వాటికి స్పందిస్తున్నారు. ప్రజాపాలన ఊర్లో తిరిగి మేము ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాన్ని మాకు స్పందించలేదు. మాకు గవర్నమెంట్ మేము ఫామ్ చేసుకుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నిరుద్యోగులు అంటే ఎప్పటిదాకా పోలీసులు మరీ నిరక్షగా చూస్తున్నారండి. కనీసం పట్టించుకోకుండా మేమే న్యాయబద్ధంగా అడగడానికి వచ్చామండి. మేము ఎక్కడ వాళ్ళని గొడవలు చేయడానికి రావట్లేదు. విద్యార్థులు మేము బాగా చెప్పుకోవడానికి వచ్చామంటే విద్యార్థులం అండి. మేము కాబోయే టీచర్లము. మమ్మల్ని శాంతియుతంగా చేయడానికి వచ్చామంతే కానీ పోలీసు వెంబడే పోస్ట్ పోన్ చేయాలా? పెంచమని అడగట్లేదు. పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నాం. చదువుకోనికి టైం ఇవ్వండి అయ్యా. ఓన్లీ డిఎస్సి నమ్ముకొని ఉన్నాం. అభ్యర్థులం. మాకు డిఎస్సీకి టైం ఇవ్వండి. చదువుకోనికి టైం. మొన్న టెట్ నిర్వహించి 1 month కూడా కాలేదు. 30 రోజుల్లో మేము సంసిద్ధం కాలేకపోతున్నాం. మానసికంగా ఒత్తిడి గురి అవుతున్నాం. మాకేందంటే కనీసం 45 నుంచి 60 రోజులన్నా కనీసం మాకు న్యాయం చేయాలని, పోస్ట్ పోన్ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారా? మేము ఈ రోజు ఇస్తున్నాం. ఇస్తూనే ఉన్నాం. రోజు ఇస్తూనే ఉన్నాం. ప్రతిసారి ఇదే మేము ప్రతిసారి చేస్తా ఉన్నాం. రోజు ధర్నాలు చేస్తూనే ఉన్నాం. చదువుకోకుండా మాకు మానసికంగా ఒత్తిడి గురి అవుతున్నాం. మేము సిలబస్ వేరుకుంటది. డిఎస్సి సిలబస్ వేరుకుంటది. ఏంటన్నా ఎందుకు అట్లేదు అర్థం కాదు. కానీ ఏం కాదు. అమ్మాయి
చెప్పు బ్రో. డిఎస్సి ఖచ్చితంగా 3 నెలలు పోస్ట్ పోన్ చేయాలి బ్రో. మాకు పొద్దున సమయం లేదు, ఖచ్చితంగా మాకు సమయం లేదు, పోస్ట్ పోన్ చేయాలి. అమ్మాయి మేడం చెప్పండి మేడం, ఏం కావాలి మీరు ప్రధాన మాకు పోస్ట్ పోన్ కావాలి సార్. 25,000 మెగా డిఎస్సీ జస్టిస్ జస్టిస్ పోయిందిరా. సమయం కావాలి. ఈ అక్రమ అరెస్టులతో మమ్మల్ని అన్న ఎత్తుకో అన్న, నిన్ను ఎవరు నాది పోయింది బ్రో, నాది పోయింది బ్రో. అబ్బా నా బుర్రా. నా క్యాబ్ పోయింది. వేకెన్సీస్లలో మాకు డిఎస్సి 3 నెలలు వాయిదా చేసి ఎగ్జామ్ నిర్వహించాలి. డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కనుక హెవీ సిలబస్. మాకు టెట్ ఎగ్జామ్ నిర్వహించి కనీసం 15 రోజులు కాలేదు. ఆ 15 రోజులనే మళ్ళీ మాకు డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పేసి డేట్లు ప్రకటించినారు. మా సిలబస్ ఏది కంప్లీట్ కాలేదు. 2-3 నెలల వరకు ఎగ్జామ్ ఉంది లేదు అనేది ఏది చెప్పకుండా మాకు ఎగ్జామ్ నిర్వహించారు.